హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి సోరకాయ వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక సోరకాయ తీసుకొని పైన లేయర్ అంతా పీల్ చేసుకోవాలి. తర్వాత మనకు మిడిల్లో ఉన్న గింజలన్నీ తీసేసుకొని నీట్గా చేసుకొని ఆ సోరకాయ అనేది తురుముకోవాలండి. సన్నగా తురుముకోవాలి, లేదంటే గ్రైండర్ కూడా చేసుకోవచ్చండి మనకు అలా కష్టం అనిపిస్తే. ఇలా సన్నగా చేసుకోవాలి, ఈ వీడియోలో చూపిస్తున్నలాగా. అలా చేస్తే సన్నం తురుములాగా వస్తుందండి. ఇలా సన్నగా తురుముకున్న తర్వాత మనకు కావాల్సిన ఐటమ్స్ రెడీ చేసుకోవాలి. ఆనియన్, బియ్యం పిండి, జీలకర్ర, సాల్ట్, నువ్వులు, పచ్చిమిర్చి, మనం సన్నగా తరుముకున్న సోరకాయ. 1 కప్పు సోరకాయ తురుముకి 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత సోరకాయ దాంట్లో ఆనియన్, పచ్చిమిర్చి, సాల్ట్, నువ్వులు, జీలకర్ర అన్నీ వేసుకొని 1 కప్పులు మిక్స్ చేసుకోవాలండి. సోరకాయలో వాటర్ వేయకుండా అవసరం లేదండి, దానికే వాటర్ లాగా వస్తుంది కదా, దాంతోనే మిక్స్ చేసుకోవచ్చు. మరి గట్టిగా కాకుండా మరి పల్చగా కాకుండా మీడియంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నలాగా. తర్వాత కొద్దిగా ఆయిల్ తీసుకొని పేపర్ పైన ఇలా వడల్లాగా చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే అయిపోతుందండి. అండ్ ఈ సోరకాయ వడలు వచ్చేసి మనకు బ్రేక్ఫాస్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు, స్నాక్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చట్నీ లేకుండా అవసరం లేదండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. చూసారు కదా అండి, సోరకాయ వడలు అయితే రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.